సో లాస్ట్ టైం మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 4వ అధ్యాయం మనం తెలుసుకున్నాము. 4వ అధ్యాయం ముగించి 5వ అధ్యాయం కూడా మొదలు పెట్టాము. ఈ 5వ అధ్యాయంలో శ్రీమద్ భాగవతం ఎలా రచింపబడింది దాని రహస్యం మనం చూసాము. వ్యాస మహర్షులు ఎంతో శ్రమతో శుద్ధ చిత్తుతో ఆయన శ్రీమద్ భాగవతాన్ని వేద గ్రంథాలని ఆయన విభజించారు, వేదాల్ని రచించారు. అంతేకాకుండా పురాణాలని ఆయన రచించి మహాభారతాన్ని కూడా ఆయన రచించారు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవునికి వేద సారాంశం తెలియాలని. జీవులలో చాలా బుద్ధివంతులు కూడా ఉన్నారు, అల్ప బుద్ధులు కూడా ఉన్నారు, మూర్ఖులు కూడా ఉన్నారు. సో అందరికీ వేద గ్రంథాల సారం తెలియాలని రకరకాలుగా విభజించి వారందరికీ సరిపోయేట్టుగా ఆయన వేద గ్రంథాలు వర్తించారు. అయినప్పటికీ వ్యాస మహర్షుల్లో మనసులో అసంతృప్తి ఉంది. ఏదో లోపం ఉన్నట్టు, ఏదో నేను సరిగ్గా చేయలేనట్టుగా. ఇతిహాసంలోనే అంత గొప్ప గ్రంథాలను ఎవరూ రచించలేదు. మానవులందరూ కూడా జీవితమంతా ఆయన పుస్తకాలు ఇచ్చింది చదవడంలో వారు అంకితం అవుతే అయినా కూడా ఆయన గ్రంథాలని ముగించలేము. అన్ని ఉపన్యాసాలు ఆయన రాశారు. అయినప్పటికీ ఆయనకు అసంతృప్తి. నేను ఏదో తక్కువ చేశాను. ఎందుకు ఆయనలో అది అసంతృప్తి ఉంది అని ఆలోచిస్తుండగా నారద ముని వారు ఆయన కుటీరాన్ని ప్రవేశించి ఆయనకు అద్భుతమైన ఉపదేశాలు అర్పిస్తారు. వాటి గురించి మనం వింటూ నారద ముని వారు ఆయనకి ఏంటది లోపం అది డయాగ్నోసిస్ చేశారు. ఏంటది ప్రాబ్లము దాన్ని కనిపెట్టారు. ఏంటది ప్రాబ్లము? వ్యాస మహర్షులు ఎందుకు ఆ లోపము అనుకుంటున్నారు? లాస్ట్ టైం మనం అనుకున్నాం. ఏంటది? భాగవతం రాయలేదు. భాగవతం రాయలేదు. భగవంతుని గురించి వివరణ తెలియలేదని రాయలేదని ఆయన తృప్తి లేదు. మొదటి కారణం ఏంటంటే భగవంతుని కీర్తి సంపూర్ణంగా ఆయన చేయలేదు. కాంప్రమైజ్ చేసేసారు, ఆయన తగ్గించారు. భగవత్ కీర్తి అపారమైనది, ఆయన దాన్ని తగ్గించారు. రెండో కారణం ఏంటి? హరే కృష్ణ ప్రభు. అంటే ధర్మ అర్థ కామ మోక్షం గురించి చెప్పారు. ఓ పర్ఫెక్ట్. ఎక్కువగా ఆయన పురుషార్థం, చతుర్పురుషార్థం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు. ఏంటది? ధర్మ అర్థ కామ మోక్ష. వేద గ్రంథాల్లో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ పంచమ పురుషార్థ, ప్రేమ కుమార్తో మహాన్, ప్రేమ కుమార్తె, కృష్ణ ప్రేమ, భగవంతుని కీర్తి గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు. అక్కడక్కడ తక్కువగా మాట్లాడు. కాబట్టి ఆయనకు అసంతృప్తి కలిగింది. అంటే జీవితంలో మనం ఎంత భౌతికంగా ఎంత పర్ఫెక్ట్ పని చేసినా అసంతృప్తి కలుగుతుంది. కానీ అదే మన పని మనము సంపూర్ణంగా కరెక్ట్ గా చేయకపోయినా భగవంతునికి అంకితం చేశామంటే ఆటోమేటిక్లీ మనసులో సంతృప్తి కలుగుతుంది. సరే, నారద ముని వారు ఇందాక వ్యాస మహర్షులకు ఆయన ఉపదేశించారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది భాగం ఈరోజు మనము విందాం. చాలా సంతోషం, అందరూ కూడా చక్కగా విని గుర్తుపెట్టుకున్నాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నారదముని వారు వ్యాస మహర్షుల ఆశ్రమానికి కుటీరానికి వచ్చి ఆయనకు బోధిస్తారనమాట. సో ఈరోజు మనం దాని తర్వాత ఏం జరిగింది గురించి మనం వింటాం. సో నారదముని వారు అంటారు, మనము ఆధ్యాత్మికంలో అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాం. కానీ ఆ ఆత్మ సాక్షాత్కారంలో భగవంతుని చర్చ లేదు. కొన్ని చోట్ల ఆత్మ గురించి బాగా మాట్లాడుకుంటారు, ఆత్మానుభూతి గురించి బాగా మాట్లాడుకుంటారు, సచ్చిదానందం గురించి బాగా మాట్లాడుకుంటారు, కానీ భగవంతుని తత్వం ఉండదు. అటువంటి ఆధ్యాత్మిక చర్చల్లో కూడా అసంతృప్తి కలుగుతుంది అని నారద మునివారు చెప్పారు. అటువంటి ఆధ్యాత్మిక చర్చల్లో కూడా అసంతృప్తి కలుగుతుంది కాబట్టి కామ్య కర్మల గురించి చర్చిస్తే ఎలాగ సంతృప్తి కలుగుతుంది అని నారద ముని ప్రశ్నిస్తున్నారు వ్యాస మహర్షులకు. ఎందుకంటే వ్యాస మహర్షులు మొత్తం భాగవతంలో వేద గ్రంథాల్లో అంతా చతుర్పురుషార్థ ధర్మార్థ కామ మోక్ష వాటి గురించి వివరించారు. ఆధ్యాత్మికంలో ఆత్మతత్వము భగవంతుని వినహ ఆత్మతత్వం మాట్లాడుకుంటేనే అసంతృప్తి కలిగినప్పుడు కామ్యకర్మల్లో ఏదైతే కంప్లీట్లీ భగవంతుని తత్వమే లేదు అటువంటి వాటిలో ఎలా సంతృప్తి కలుగుతుంది అని నారద ముని ప్రశ్నిస్తారు. కాబట్టి నారద ముని వారు వ్యాస మహర్షులకు ఉపదేశిస్తూ ఆయన చెప్తున్నారు, ఆ వ్యాస నువ్వు అమోఘ దృక్, నీలో ఏ కల్మషాలు లేవు, వేద గ్రంథాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నవాడివి, నిష్ఠ ప్రతిజ్ఞతో నిండున్నవాడివి. కాబట్టి నీలాంటి వారు బద్ధ జీవులను కరుణతో ఆ బంధనం నుంచి విముక్తి ఎలా కలిగించాలి వాటి గురించి మాట్లాడలే, కానీ మళ్ళీ బద్ధ జీవనంలో ఎలా బంధనం చిక్కులుకోవాలి వాటి గురించి కాదు అని నారద ముని వారు వ్యాస మహర్షులు చెప్పారు. వ్యాస మహర్షులు ఆయన ఆల్రెడీ ముక్త జీవులు, యాక్చువల్లీ ఆయన భగవంతుని అవతారమే, కానీ ప్రస్తుతానికి ఆయన ఆచార్యులుగా ఉన్నారు. ఆయన అన్నిటిని పరిపూర్ణంగా తెలుసుకున్నారు. ఆయన తెలుసు ఈ చతుర్పురుషార్థం అది జీవిత గమ్యం కాదు. ఆయన ఏమనుకున్నారు, చతుర్పురుషార్థం గురించి చెప్తూ నేను వాళ్ళకి మోక్షం ఇప్పిస్తానన్నారు, కానీ అది కరెక్ట్ మార్గం కాదు అని నారద ముని వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయనకున్న అమోఘ దృష్టితో, ఆయనకున్న పరిపూర్ణతతో, ఆయన సాధించిన పరిపూర్ణతతో ఆయన జీవులకు భక్తి తప్ప ఇంకేది నేర్పించకూడదు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద మంచి టీచర్ ఉన్నారు అనుకోండి, ఆయన బెస్ట్ నాలెడ్జ్ ఆయన తెలుసు, ఆయన బెస్ట్ నాలెడ్జ్ చెప్పకుండా దానికన్నా తక్కువ నేర్పిస్తున్నారు అనుకోండి, ఆయన ఎవరైనా ఏమనుకుంటారు, మీ కెపాసిటీ మీరు ఏంటి, మీరు చేస్తున్నది. అలాగా నారద ముని అంటున్నారు, వ్యాస ఎంత గొప్పవాడివి, ఎంత అన్నిటినీ నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్న వాడివి, ఎందుకు నువ్వు కామ్యకర్మం గురించి మాట్లాడుతున్నావు వేద గ్రంథాల్లో? ఇప్పుడు వేద గ్రంథాల్లో వ్యాస మహర్షులు ఏం చేశారంటే కామ్యకర్మల గురించి మాట్లాడుతూ ఆయన వీటిలో అంతా కూడా
అంటే కామ్యకర్మని ఆయన ఎంకరేజ్ చేయలే. ఆయన ఏం చేశారు, వీటిని అన్నిటినీ ఒక ఒక రెస్ట్రిక్టెడ్, ప్రాహిబిటెడ్ గా ఒక మార్గాన్ని చూపిస్తూ ఆయన ఒక లైసెన్స్డ్ గా యాక్టివిటీస్ ఇస్తూ ఆయన మోక్షాన్ని ఎలా పొందాలి అనే విషయం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ సారాయి మందు తాగాలి అని వారు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ తాగే వాళ్ళు ఉన్నారు, లిక్కర్ తాగే వాళ్ళు ఉన్నారు, మద్యపానం చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా ఆగలేరు. కాబట్టి అటువంటి వారి కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళకి ఒక లైసెన్స్డ్ షాప్ ఓపెన్ చేస్తుంది, చాలా రిస్ట్రిక్టెడ్ గా అమ్ముతుంది. వారు ఏం చేస్తారు, ఆ రెస్ట్రిక్షన్ లో వాళ్ళు తాగుతారు. ఆ రెస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారు వాళ్ళు, గవర్నమెంట్ వాడు అన్లిమిటెడ్ గా తాగే బదులు కొంచెం ఓకే 10 బాటిల్ తాగే బదులు ఒక బాటిల్లో సరిపెట్టుకోవాలి, లేదా ఒక బాటిల్ తాగేవాడు హాఫ్ గ్లాస్ లో సరిపెట్టుకోవాలి అనే రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ పెట్టిందో అంటే ఏంటి అర్థము, గవర్నమెంట్కి అది ఇష్టం లేదు అని అర్థం. గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు ఆ మందు పదార్థము, ఆ మత్తు పదార్థం అందరూ తాగాలి అని. కాబట్టి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్, అది మంచి, అది జనాలకి మంచిది అనిపించినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్రీగా పంచుతుంది, లేదా ఫ్రీగా మీరు దాన్ని తాగొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. కానీ లైసెన్స్ గా పెట్టి దాన్ని రెస్ట్రిక్టెడ్ గా దాన్ని అమ్ముతున్నారు. అంటే రెస్ట్రిక్షన్, దానికి కొన్ని కంట్రోల్ ఉంది, అది కరెక్ట్ కాదు. వ్యాస మహర్షులు ఏం చేశారు, వేద గ్రంథాల్లో అటువంటి రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాంసభక్షణం, మాంసము తినేవారికి సామాన్యముగా మాంసం అనేది తినకూడదు, అది హింస, ఘోరమైన పాపం అది. అని జీవులలో ఎవరైతే వ్యసనలు పడున్నారో, గురిపడున్నారో వారు ఇంకా మాంసాన్ని వదలలేరు. కాబట్టి వాళ్ళ కోసం రెస్ట్రిక్షన్ చేశారు. ఏంటది రెస్ట్రిక్షన్, అమావాస్యకి నెలకొకసారి కాళీమాత ముందు కొన్ని పూజలు చేసి కాళీమాతకు ఆ ఒక కీళ్ళ జాతిలో ఉన్న పశువులు, మేక, గుర్రలు, అటువంటి వాటిని వారు, అది కూడా ఓల్డ్, వృద్ధం అంటే ఇంకా చనిపోతుంది, అటువంటి పశువుని తీసుకొచ్చి వారు బలి ఇస్తే ఆ బలి ప్రసాదంగా, దుర్గాదేవి యొక్క ప్రసాదంగా వారు దాన్ని స్వీకరించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో వారు ఒక మంత్రం చెప్పాలి, మాంస ఖాదతి, అంటే ఈ జీవితంలో నేను నిన్ను చంపుతున్నాను నా స్వార్థం కోసం, నెక్స్ట్ జన్మలో నువ్వు నువ్వు నన్ను చంపడానికి నీకు అనుమతిస్తున్నాను అని ఒక మంత్రం. ఆ మంత్రం మీనింగ్ తెలిస్తే ఎవరు ఇంకా చంపరు, ఎవరు పశువుని చంపలేరు. కానీ సంస్కృతంలో ఏదో మనకు తెలియదు. కానీ ఈ మంత్రాన్ని చెప్తూ ఈ మొత్తం ప్రక్రియల ఏంటిది, ఇదొక కన్ఫర్మేషన్, ఈ జీవితంలో నేను చంపుతున్నాను, నెక్స్ట్ లైఫ్ లో చంపడానికి ఒక అధికారం ఉంది అని. అలా ఎవరైనా చేస్తారా బుద్ధిమంతులు, తెలిసిన వారైతే చేయరు. సో ఇలాగా వ్యాస మహర్షులు కొన్ని పద్ధతులు ఇచ్చారు. మద్యపానం భుజించాలంటే ఏం చేయాలి, మాంసాహారం భుజించాలంటే ఏం చేయాలి, చాలా ఇటువంటి చాలా రెగ్యులేషన్స్ ఇచ్చారన్నమాట. నారద ముని వారు అంటారు, మీరు మీరు వేద గ్రంథాలకు అథారిటీ, మీరు మానవులందరూ కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా, ఓ ఈయన చెప్తున్నారంటే మనం అందరూ చేయాల్సిందని అనే ఒక మేము మార్గదర్శకులు వారందరికీ. మీరు కానీ అటువంటి అనుమతి ఇచ్చారంటే ప్రజలు చూసేది, ప్రజలు ఆల్రెడీ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నారు కాబట్టి వారు రెస్ట్రిక్షన్ ని వారు పట్టించుకోరు, ఓన్లీ ఎంజాయ్మెంట్ లో కూర్చుంటారు. ఆ ఇంద్రియ సుఖం కోసమే వారు లోపిస్తారు. కానీ రెస్ట్రిక్షన్ ఉంది కదా, ఆ రెస్ట్రిక్షన్ లో లిమిట్ లో ఉందాము అని ఎవరు చేయరు అని నారద ముని వారు వ్యాస మహర్షుల తప్పును కనబెడతారు.
ఇది చాలా ఇంపార్టెంట్. 2000 సంవత్సరాల వెనకాల బుద్ధ, ఆయన కూడా భగవంతుని అవతారం. ఆయన ఎందుకని అవతరించాడు? ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్టుగా పశువుల్ని సంహరిస్తున్నారు వారి వారి నాలిక తృప్తి కోసం. ఎందుకయ్యా మీరు అంతమంది పశువుల్ని మీరు హింసిస్తున్నారంటే వేద గ్రంథాల్లో రాసింది చంపి తినచ్చని అనే ఆధారంతో వారందరినీ చంపుతున్నారు. చూడండి, నారద ముని వారికి ఇలా జరుగుతుందని 5000 సంవత్సరాల వెనకాలే ఆయన ప్రెడిక్ట్ చేశారు. భవిష్యం ఆయన చెప్తారు. వ్యాస మహర్షులు చేసిన తప్పు అప్పుడే ఆయన కనిపెట్టారు. 2000 సంవత్సరాల తర్వాత బుద్ధుడు దాన్ని వచ్చి సరిచేశారు. ఏంటది? విచ్చలవిడిగా అందరూ జంతువుల్ని, పశువుల్ని చంపుతున్నారు. అఫ్కోర్స్ వేద గ్రంథాల్లో ఏదైనా వృద్ధం ఓల్డ్ ఏజ్ లో ఉన్న పశువుని, అలాగే కీళ్ళ జాతిలో ఉన్న పశువుని చంపమన్నారు. గోమాతని చంపమని లేదు. అది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి బుద్ధిమంతులు ఏమనుకుంటారు, రెస్ట్రిక్షన్ అంటే అది కరెక్ట్ కాదని అర్థము, ఎందుకు నేను దాంట్లో పాల్గొవాలి? ప్లస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇది నేను కమిట్మెంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాస్తూ నేను అతన్ని చంపుతున్నానంటే నెక్స్ట్ లైఫ్ లో అతను నన్ను చంపుతాడు, ఎందుకు నాకు ఈ రిస్క్ నేను తీసుకోవాలి? బుద్ధివంతులు బయటకు వస్తారు. కానీ 99% ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇటువంటి సాత్వికమైన ఆలోచనలు లేవు. రాజసిక తామసికమైన ఆలోచనలు, వర్తనలు ఉంటాయి. కాబట్టి వారికి ఇది లైసెన్స్ కాదు, వారికి ఇది ఓపెన్ పర్మిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నారద ముని వారు ముందే ఇలా జరుగుతుందని వ్యాస మహర్షులు వార్నింగ్ ఇచ్చారు. అదే కాకుండా వ్యాస మహర్షులు ఏం చేశారు, పురాణాలలో ఇతర దేవతల ఆరాధనల గురించి కూడా రాశారు. అక్కడ శివుణ్ణి పూజించడము, దుర్గాదేవిని పూజించడము, వినాయకుడిని పూజించడము, సూర్య భగవాను పూజించడము, అలాగా ఇతర 3 దేవతల్ని పూజిస్తే ఏం జరుగుతుంది, ఈ దేవతల్ని పూజిస్తే అటువంటి ఫలితం మనం పొందగలము. దుర్గాదేవిని పూజిస్తే మంచి భర్త వస్తాడు, శివుడిని పూజిస్తే మంచి భార్య వస్తుంది, మంచి సంతానం కోసం వీళ్ళు పూజించాలి, మంచి ఆనందం కోసం వీళ్ళు పూజించాలి. అలాగా రకరకాల 3 దేవతలకు ఒక్కొక్క పూజ చేస్తే ఎటువంటి ఫలితం మనం పొందగలం అవన్నీ కూడా వ్యాస మహర్షులు రాశారు. ఆల్రెడీ జీవుల మనస్తత్వంలో ఎంజాయ్ చేయాలి, భుజించాలి, ఇంద్రియ తృప్తి కోసం జీవితాన్ని గడపాలనే వాళ్ళలో ఆల్రెడీ ఒక ఇంక్లినేషన్ ఉంది. అటువంటి వారికి ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చారనుకోండి, వారు భక్తి ఎందుకు చేస్తారు? కృష్ణుడి వైపు ఎందుకు వారి మనసు వెళ్తుంది? డైరెక్ట్ గా వారు 3 దేవతల పూజను మొదలు పెడతారు. చాలా మంది ఒకసారి అడుగుతారు, ప్రభు వేదాలలో కూడా రాశారు కదా ప్రభు, శివుని పూజించవచ్చు, గణేశుడిని పూజించచ్చు, మీరు ఎలాగంటారు వారు దేవుళ్ళు కాదని? చూడండి, ఈ కన్ఫ్యూజన్ అవుతుంది అని నారద ముని 5000 సంవత్సరాల వెనకాలే ఆయన ప్రెడిక్ట్ చేశారు. ఇప్పుడు మనమందరం కూడా దేవి పురాణం గొప్ప, శివ పురాణం గొప్ప, మనం అంతా ఆర్గ్యూ చేసుకుంటున్నాం. కానీ ఎందుకు మనం ఆర్గ్యూ చేస్తున్నాము? వ్యాస మహర్షులు అలా రాశారు కాబట్టి. కానీ ఒరిజినల్ గా ఆయన ఏం రాయాల్సింది? వీరందరూ కూడా సర్వేశ్వరేశ్వర, అందరికీ ఈశ్వరులకి ఈశ్వరుడు. దేవతలందరూ ఈశ్వరుడు, కానీ ఈశ్వరులకు ఈశ్వరుడు, సర్వ ఈశ్వర ఈశ్వర బ్రజేంద్ర కుమార. అలాగా వ్యాస మహర్షులు కాంప్రమైజ్ చేశారు. ఆయన భగవంతుని కీర్తించడంలో కొంత కాంప్రమైజ్ చేశారు. కాబట్టి నారద ముని ఇక్కడ చెప్తున్నారు, అది నిజమైన తప్పు జరిగింది ఇక్కడ. సో యుగుప్సితం ధర్మకృతే అనుశాసన స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమా. జుగుప్సితం ధర్మకృతే అనుశాసన డిసిప్లిన్ చేయడానికి నువ్వు అనుమతించావు కొన్నిటికి, కానీ జుగుప్సితం ధర్మకృతే స్వభావ,
వారి స్వభావ వారి స్వభావం ఏంటి? వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసుకునే స్వభావం ఉంది కాబట్టి నీ అనుశాసన, నీ డిసిప్లిన్ గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఒక షాప్ లైసెన్స్ ఇచ్చి ఆ షాప్ లో నుంచి మందు కొనాలంటుంది. ఇంతే రెస్ట్రిక్షన్ ఉంటుంది. కానీ ప్రజలు ఏం చేస్తారు? స్మగ్లింగ్ చేస్తారు, రకరకాలుగా ఇంకా ఎక్కువ ఎలా తాగాలనుకుంటున్నారు మధ్య మత్తు పదార్థాలు. సో అలాగా పర్మిషన్ ఇచ్చిన దానికి అది కూడా వ్యాస మహర్షులు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన ఆధారంతో విచ్చలవిడిగా వారు ఈ యొక్క ఇంద్రియ తృప్తికి గురి పడతారు. నమన్యతే తస్య నివారణం జనులు నీ మాట వినరు. నువ్వేమంటావు? ఇంతే, ఒక బాటిలే, నీ మాట వినరు. ఉదాహరణగా నిన్న చూడండి, అక్కడ కలకత్తాలో ఒక స్టేడియంలో పెద్ద ఒక ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన వెంటనే 50,000 మంది ఆయన మీద దూకేస్తున్నారు. అందరూ ఆయన చూడాలని, అందరూ ఆయన ముట్టుకోవాలని గట్టిగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయ్యా ఆగండి, అందరికి అవకాశం దక్కుతుంది, ఆయన చూడగలరు అందరూ కూడా, ఆగండి అని. ఎవరి మాట వినలే. ఫైనల్లీ ఆ స్టేడియం అంతా కూడా ఒక రక్కస్ అంతా పెద్ద తోపులాటలాగా అయిపోయింది. వారు ఏం చేశారు? చాలా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేశారు. అంత బ్యారికేడ్ వేసి పక్కకు బందుగా అన్ని చేశారు. అయినప్పటికీ ప్రజల్లో డిసిప్లిన్ లేదు. ప్రజల్లో డిసిప్లిన్ లేనప్పుడు ఏం జరుగుతుంది? మనం చిన్న అనుమతిస్తే చాలు, చిన్న ఒక గేట్ ఓపెన్ చేస్తే చాలు, గేట్ అంతా పక్కన కొట్టేసి బయటకు వచ్చేస్తాం. ఒకరి కోసం గేట్ ఓపెన్ చేస్తే 50,000 మంది బయటకు వచ్చేస్తారు అలా. సో రెస్ట్రిక్షన్ అనేది చాలా డేంజరస్. పర్మిషన్ ఇవ్వటం అనేది చాలా డేంజరస్. కానీ వ్యాస మహర్షులు ఏం చేశారు? రెస్ట్రిక్టెడ్ గా పర్మిషన్ ఇచ్చారు. అందరూ కూడా రెస్ట్రిక్షన్ అనేది మర్చిపోయారు, పర్మిషన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అందుకని ఈ రోజు చాలా మంది ఆర్గ్యూ చేస్తారు, వేదాల్లోనే రాశారు మాంసం తినమని, వేదాల్లో రాశారు మత్తు పదార్థాలు తీసుకోవచ్చు, వేదాల్లో రాశారు దేవతల ఆరాధన చేయొచ్చు. కానీ ఆరాధన లేదా మత్తు పదార్థం తీసుకోవటం, మాంసభక్షణ రెస్ట్రిక్టెడ్ గా చేయమన్నారు. నెలకొకసారి అమావాస్య చేయమన్నారు. అవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు కట్ చేసి దేవికి అర్పించి దేవి ప్రసాదం అని అమ్ముతున్నారు. పెళ్లి దుర్గాదేవి ఏమి మాంసం, ఆవిడ వైష్ణవి, ఆవిడ పరిశుద్ధమైన భక్తురాలు. ఆవిడ ఏ మాంసము తిందు. అది తినేది ఎవరు? మాంసము ఆవిడ భూతగణాలు తింటారు. సో మనం తినే ప్రసాదం మాంసం ఏంటది? ఇన్ కేసు మనం తింటే అది భూతగణాల ప్రసాదం. అందుకని అటువంటి ప్రసాదం తిన్న వాళ్ళు కూడా భూతగణాలు అయిపోతారు. కాబట్టి వ్యాస మహర్షుల తప్పు ఏంటి అనేది నారద ముని వారు ఇక్కడ వివరించారు అనమాట. ఆల్రెడీ ప్రజలలో అదొక ఇంక్లినేషన్ ఉంది. వ్యాస మహర్షులు ఏం చేశారు? కొంత పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు గేట్ అంతా ఓపెన్ చేసేసారు. ప్రజలలో అంతా కూడా ఒక జీవులలో వినాలి, తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరూ వచ్చారు ఇక్కడ, ఏంటి భగవంతుని కీర్తి, వాటి గురించి వినడం. అలాగే ప్రతి ఒక్క జీవునిలో తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం, వినాలి అనేది ఉంటుంది. అందుకనే చూడండి, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ ఛానల్ 24 hours చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ టీవీ సీరియల్, ఒక టీవీ సీరియల్ అయితే 24 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. వారి కొడుకు నుంచి స్టార్ట్ అయింది, ముత్తాతలు కాదు, మునిమనవులు పరంపర అంతా మాట్లాడుతూనే ఉన్నారు సీరియల్లో. ఎందుకు? ఆ మార్కెట్ ఎలా నడుస్తా ఉంది? ఎందుకంటే జీవులలో తెలుసుకోవాలి, వినాలి, విషయాలు వినాలి అనే ఒక కుతూహలం, వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ సామాన్య జీవులు, నాయకులంతా కూడా దాన్ని దుర్వినియోగం చేసేసారు. మనలో ఉన్న ఆ ఒక ఎనర్జీ, మనలో ఉన్న ఒక గుణాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. వారి స్వార్థం వాళ్ళు చేసుకున్నారు, మన స్వార్థానికి వాటిని మనం వినియోగించుకున్నాం. వ్యాస మహర్షులు కూడా ఏం చేశారు? వేద గ్రంథాల్లో, ఎస్పెషలీ మహాభారతంలో పాలిటిక్స్, ఎకనామిక్స్, సోషాలజీ, వీటి గురించి అంతా కథలంతా రాసి మధ్యలో భగవద్గీత పెట్టారు.
ప్రజలంతా ఏం చేశారు? భగవద్గీతని పక్కన పెట్టి మహాభారతం అంతా వింటారు. యాక్చువల్లీ మహాభారతంలో భగవద్గీత ఎందుకైనా దూర్చారు? మహాభారతంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం భగవంతుని శ్రీకృష్ణుని మాటలు వారు వినాలి, చదువుతూ ఈ కథలంతా వింటూ, దుర్యోధనుని కథ, ధృతరాష్ట్రుని కథ, యుధిష్ఠుని కథ, ఇవన్నీ వింటూ 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 భగవద్గీతలో ఉన్న దివ్యమైన కృష్ణుని లీలలు, కృష్ణుని కథ వినడానికి, కృష్ణుని ఉపదేశాలు వినడానికి సంపూర్ణ మహాభారతం 1,00,000 శ్లోకాలు రాశారు. అది వ్యాస మహర్షుల ఒక ఉద్దేశం. కానీ ఏం జరిగింది? చాలా మందికి మహాభారతంలో భగవద్గీత అనేది మహాభారతం భాగం అనేదే తెలియదు. అవునా అవునా భగవద్గీతలో ఉందా మహాభారతం? నేను చూడలేదే అంటాం. ఎందుకంటే మహాభారతంలో స్టోరీ అంతా వింటారు కానీ భగవద్గీత వినరు. అలా మామూలుగా చెప్తారు కదా, రాత్రంతా రామాయణం విన్న తర్వాత రాములు వారు ఎవరు, సీతాదేవి ఎవరు ప్రశ్నిస్తారు. సో మహాభారతం రాసినంతా కూడా భగవద్గీత కోసము, చివరికి భగవద్గీత ఉందా లేదే అంటారు. సో వ్యాస మహర్షులు చాలా బుద్ధివంతంగా రాశారు, కానీ జీవులలో వారికి ఇంక్లినేషన్ లేదు. వారి ఇంక్లినేషన్ అంతా పొలిటిక్స్, సోషాలజీ, ఎకనామిక్స్, వాటి గురించే వారు మాట్లాడుకుంటారు. ఇప్పుడు వేద గ్రంథాల్లో సైన్స్ కూడా ఉంది. బాంబు ఎలా తయారు చేయాలి, ఈ సైన్స్ అంతా. సో చాలా మంది సైంటిస్టులు భగవద్గీత వేద గ్రంథాలని చదువుకొని బాంబులు తయారు చేశారు, రకరకాలుగా మిషన్లు తయారు చేశారు, కానీ వారు భగవంతుని తత్వం తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వ్యాస మహర్షులు ఆ భగవంతుని తత్వం మీద అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ నారద ముని వారు చెప్తున్నారు, అది భగవంతుని తత్వం మీద మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఆ లోపం అనిపిస్తుంది, సంతృప్తి కలగట్లేదు అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. మన జీవితంలో కూడా మన మనస్సు పరిపూర్ణంగా సంతృప్తి కలగాలంటే భగవంతుని సంతృప్తి వినహ మన మనస్సు సంతృప్తి ఉండలేము. ఎప్పటికీ మన మనసులో లోపం ఉంటుంది, ఏదో తక్కువ చేసినట్టు ఫీలింగ్ ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నారద ముని వారు అలా వివరిస్తున్నారు అన్నమాట. విచక్షణో అస్యార్హతి వేదితుం విభోర్ అనంత పారస్య నివృత్తః సుఖం ప్రవర్తమానస్య గుణేర్ అనాత్మనస్ తతో భవాన్ దర్శయా చేష్టితుం విభోహో. ఆయన అంటున్నారు, ఎక్స్పర్ట్ పర్సన్ విచక్షణ, ఎక్స్పర్ట్ పర్సన్ ఏం చేస్తారు, జీవులలో ఇటువంటి ఆల్రెడీ ఇంక్లినేషన్ ఉంది. ఏంటది ఇంక్లినేషన్? చదవాలి, వినాలి, తెలుసుకోవాలి, మాట్లాడాలి. అటువంటిది సామాన్య జీవులు ఏం చేస్తున్నారు, వాటిని వినియోగించి ఇంకా బద్ధ జీవుల్ని ఇంకా బంధనంలో చిక్కులుకొనేట్టు చేస్తున్నాం. కానీ బుద్ధిమంతులు ఏం చేయాలి, వాటిని సద్వినియోగం చేయాలి. ప్రజలలో ఆ ఇంక్లినేషన్ ఉంది కాబట్టి అటువంటి ఇంక్లినేషన్ ని భగవంతుని లీలలు వినడానికి దాన్ని వినియోగించుకోవాలి. సపోజ్ తండ్రి తన కుమారుడికి 100 రూపాయలు ఇస్తాడు. కుమారుడు ఆ 100 రూపాయలతో వెళ్ళి ఒక మందు బాటలు కొని తాగొచ్చు. అదే 100 రూపాయలతో తను ఏదైనా మంచి పని కూడా చేయొచ్చు. 100 రూపాయలు మన దగ్గర ఉంది. అలాగా నా దగ్గర ఒక మంచి గుణం ఉంది, ఏంటది? వినాలి, తెలుసుకోవాలి. కానీ అజ్ఞానులు ఏం చేస్తున్నారు, వాటిని దుర్వినియోగం చేస్తున్నారు అంత. కానీ బుద్ధివంతులు, వ్యాస మహర్షులు లాంటి అమోఘ దృష్టిలో వాళ్ళు ఏం చేయాలి, దాన్ని మరలించి ఆ వినడము, తెలుసుకోవటము అనే గుణాన్ని వారు భగవంతుని కీర్తి కోసం దాన్ని వినియోగించుకోవాలి అని ఇక్కడ నారద ముని గారు చెప్తున్నారు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్ అపక్వోత పతే యతో తతో యది. ఇక్కడ ఇప్పుడు మనం అనుకోవచ్చు,
ప్రభు మీరేం చెప్తున్నారంటే నాగమని చెప్పినట్టు అన్ని కూడా భగవంతుడికే చేయాలి, మన భౌతిక జీవితం ఏమైపోతుంది? సరే, ఇప్పుడు నేను చాలా సీరియస్ గా భక్తి చేస్తున్నాను, కొద్ది రోజుల తర్వాత భక్తి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది, మళ్ళీ భౌతిక జీవితానికి వచ్చేస్తాను, మరి నా గతి ఏంటి? చాలా మంది భక్తిలో చేరే ముందు ఈ ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఇక్కడ నాగముని వారు చెప్తున్నారు, త్యక్త్వా స్వధర్మం, తన స్వధర్మాన్ని, భౌతికంగా ఉన్న ధర్మాలన్నింటినీ వద్ద చరణాంబుజం హరే, భగవంతుని శరణాన్ని పొందాడు పరిపూర్ణంగా. అయినప్పటికీ తను నిదానంగా అంటే పతనం పొందాడు, సంపూర్ణంగా తను పాటించకపోయాడు. ఏదైతే మందిరంలో చేరాడో, లేదంటే ఆశ్రమంలో చేరాడో, లేదా సంసారంలో ఉంటుండగానే తనంతా పనంతా వదిలేసుకొని కంప్లీట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, కానీ ఇప్పుడు కంటిన్యూ చేయలేకపోతున్నాడు, దాని నుంచి బయటకు వచ్చేసాడు. దాని గతి ఏంటి? నారదముని అంటున్నారు తనకి ఏ నష్టము లేదు. ఎందుకంటే తను ఏదైతే ఆ ఆధ్యాత్మికంలో సాధించాడో జన్మ జన్మాంతరంగా తనతో పాటు వెళ్తుంది. కానీ భౌతికంగా తను ఏం సాధించింది ఈ జీవితంలో కూడా మిగలదు. సో ఆధ్యాత్మికంలో మనం ఏం చేసినా మన ప్రాఫిటే, భౌతికంగా మనం ఏం చేసినా మనకు లాసే. సపోజ్ మనం మంచి ఇల్లు కడతాను ఈ జీవితంలో, సంపాదించిన డబ్బంతతో నేను బాగా మంచి ఇల్లు కట్టి భార్య పిల్లలందరినీ నేను పోషిస్తాను. చనిపోయిన తర్వాత ఆ ఇల్లు నాది కాదు. నెక్స్ట్ జన్మలో నేను ఏ జన్మలో నేను ఎటువంటి లోకంలో నేను పుడతానో, ఎటువంటి దేశంలో పుడతానో, ఎటువంటి కులం నా కంట్రోల్లో లేదు. సో నేను ఎంత కష్టపడిందంతా పోయింది ఇక్కడ. కానీ ఆధ్యాత్మికంలో మనం ఏది చేసినా, మనం ఒక్క పేజ్ భగవద్గీతలో చదివినా నెక్స్ట్ లైఫ్ మనం 2వ పేజీ నుంచి మొదలు పెడతాం. మనం 100 పేజీలు భగవద్గీత చదివితే నెక్స్ట్ లైఫ్ మనం 101 పేజ్తో మనం మొదలు పెడతాం. మనతో ఆధ్యాత్మికంలో సాధించింది మనతో నిరంతరంగా శాశ్వతంగా మనతో ఉండిపోతుంది. కాబట్టి యాక్చువల్లీ తనది లాస్ కాదు. ఎవరైతే భక్తుడు ఉత్సాహంతో మొదటికి చేశాడు, మళ్ళీ మధ్యలో వదిలేశాడు, నో ప్రాబ్లం, నెక్స్ట్ లైఫ్ లేదా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఎక్కడైతే అతను ఆగాడో అక్కడి నుంచి తను మొదలు పెడతాడు. కానీ భౌతికంగా మనం ఈ జీవితంలో ఎంత పెద్ద సాధించినా నెక్స్ట్ లైఫ్ లో లేదా నెక్స్ట్ అవకాశంలో మనం 0 నుంచి మొదలు పెట్టాల్సిందే. ఈ లైఫ్ లో నేను పెద్ద సైంటిస్ట్ అయి ఉండొచ్చు, ప్రజలందరూ నన్ను పొగుడుతుండొచ్చు, నెక్స్ట్ లైఫ్ మళ్ళీ పుట్టాను అనుకోండి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా ఏబిసిడి నేర్చుకుంటూ. డైరెక్ట్ గా నేను సైంటిస్ట్, నా దగ్గర సర్టిఫికెట్ ఉన్న ఎవరు ఒప్పుకోరు. అలా చెప్తే మరి మెంటల్ హాస్పిటల్లో వేసేస్తారు. సో యాక్చువల్లీ ఇది మనతో ఎప్పటికీ ఉండదు భౌతికంగా. సో ఎక్కడ లాస్ ఉంది? ఆధ్యాత్మికంలో తను ఎదిగింది తనతో పాటు ఉండిపోతుంది ఎప్పటికీ. కాబట్టి ఆధ్యాత్మికంలో మనం ఏం చేసినా ఎప్పటికీ అది మారదు. అందుకనే అస్యైవ హేతో ప్రయతేత కోవిద, ప్రయతేత, బుద్ధివంతులు దేనికోసం ప్రయత్నిస్తున్నారు? అందుకనే. ఎందుకు? ఈ ఆధ్యాత్మికం అనేది శ్రేష్టమైన మానవ ధర్మం కాబట్టి, భగవంతుని చర్చ శ్రేష్టమైన మానవ ధర్మం కాబట్టి బుద్ధివంతులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. దేనికోసం ప్రయత్నిస్తున్నారు? నలభ్యతే భ్రమతాముపర్యత, ఏదైతే బ్రహ్మలోకంలో దొరకదో పాతాళ లోకంలో కూడా దొరకదు. ఎక్కడ తిరిగినా మనకు దొరకదు. అది ఏంటది దొరకంది? భగవంతుని కృపా. నలభ్యతే యద్భ్రమతాముపర్యత తల్లభ్యతే దుఃఖవత్ అన్యత సుఖం. మనమందరం ఏం చేస్తున్నాం? సుఖం కోసం పరిగెత్తుతున్నాం. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ఈవెన్ నిద్రపోయేటప్పుడు ఒకే ఒక లక్ష్యం ఏంటది? సుఖం, ఆనందించాలి, ఎంజాయ్మెంట్ కోసం. కానీ దుఃఖవత్, ఎలాగైతే దుఃఖము మనకు ఆటోమేటిక్ గా వస్తుంది, దుఃఖం కోసం మనం ఎప్పుడు కష్టపడం. తెల్లవారు లేచినప్పుడు ఈరోజు నాకు అంత దుఃఖం కావాలి అని ఎవరు అనుకోరు. బట్ స్టిల్ దుఃఖం మనకు ఆటోమేటిక్లీ వస్తుంది. ఎలాగైతే దుఃఖం మనకు ఆటోమేటిక్లీ వస్తుందో ఆటోమేటిక్లీ సుఖం కూడా మనకు వస్తుంది. దానికోసం కష్టపడిన అవసరం లేదు. సో ఎవరైనా నీ సుఖం కోసం నేను చాలా కష్టపడ్డానంటే వేద గ్రంథాలు అంటారు ఆ సుఖం ఆటోమేటిక్లీ రావాల్సిందే, అది నువ్వు కష్టపడిన అవసరం లేదు.
అల్లభ్యతే. దుఃఖం ఎలాగైతే ఆటోమేటిక్లీ మనకు వస్తుందో, మనం కోరకుండా కూడా మనకు వస్తుంది, అలాగే సుఖం అనేది కూడా కోరకుండా కూడా, మనం కోరకపోయినా మనకు సుఖం వస్తుంది ఆటోమేటిక్లీ. కాబట్టి మనం దేనికోసం ప్రయత్నించాలి? ఇంద్రియ సుఖం కోసం కాదు మనం ప్రయత్నించాల్సింది. మనం ప్రయత్నించాల్సింది బ్రహ్మలోకంలో లేనిది, పాతాళ లోకంలో లేనిది, అటువంటి ఒక ఫలితం మనం పొందాలి. ఆ ఫలితమే భగవంతుని కృప, భగవంతుని లీల. నవైజనో జాతు కథంచన వ్రజేన్. సపోజ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు, ప్రభు అతను ఆధ్యాత్మికంలో సీరియస్గా అయిపోయాడు, మళ్ళీ పతనం పొందాడు, మళ్ళీ భౌతికంలోకి వచ్చేసాడు, అట్లీస్ట్ భౌతికంగా తన లాస్ కదా ప్రభు అంటారు. సో నారద ముని చెప్తారు, లేదు, భౌతికంగా కూడా తను చేసిన కృష్ణ భక్తి పవర్ తో భౌతికంగా కూడా తను ఎదుగుతాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకొక అవకాశం తనకు భగవంతుడు కల్పిస్తాడు ఆధ్యాత్మికంలో ఎదగడానికి. ఉదాహరణంగా అజామిలుడు తన యవ్వనంగా ఉన్నప్పుడు అతి తీవ్రమైన భగవత్ సేవ చేశాడు. కానీ చిన్నప్పటి నుంచి అలా చేసినవాడు, కానీ యవ్వనంలో ఉన్నప్పుడు తన గురి తప్పాడు. ఒక వేశ్య సంఘం పొంది తన ఆధ్యాత్మిక గురి తప్పిపోయాడు. 70 ఏళ్ళ వరకు తను దోపిడీలు చేయటం, దురాచారం చేయటం అంతా మొదలు పెట్టాడు. కానీ చనిపోయే సమయం కృష్ణుడు తనను మళ్ళీ గుర్తు చేశాడు. ఎందుకు? తన ఆపిన ఆ భక్తి భావన, ఆ భక్తి సేవ మళ్ళీ కంటిన్యూ చేసి చివరి రోజుల్లో తను భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. భగవంతుడు స్వతహాగా తన జీవితంలో తనను గుర్తు చేసి ఆధ్యాత్మిక దారిలో తను తీసుకొచ్చాడు. చిల ప్రభుపాదాలు చెప్తారు, ఎవరైతే భక్తి మొదలు పెట్టారో, మొదలు పెట్టడమే మన చేతిలో, దాన్ని సంపూర్ణం చేయటం అనేది కృష్ణుడు చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏంటది? భక్తి మార్గంలో నిలిచి ఉండాలంటే. కంప్లీట్ చేయటం అయితే చేస్తాం. ఇంకొక భాగవతంలో ఇంకొక స్టోరీ ఉందన్నమాట. మహారాజు భరతుడు, మన భారతదేశానికి భారత వర్ష అనే భారత పేరు వచ్చింది ఆయన వల్ల. సో మహారాజ్ భరతుడు ఆధ్యాత్మికమైన ఆయన రాజ్యభారానంతా వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోతాడు. 24వ వయసుకే వెళ్ళిపోతాడు. ఆ సమయంలో వారు జీవించే వయస్సు 1,00,000 సంవత్సరం వాళ్ళు జీవించేవారు. కానీ 24 సంవత్సరాలకి ఆయన వదిలేస్తారు. అలాగా ఆయన తపస్సు చేస్తూ ఆధ్యాత్మికంలో చివరి ఘటం వరకు ఆయన వస్తాడు. కానీ ఒక జింక సాంగత్యంలో పొంది ఆ జింక మీద తన వ్యామోహం పెంచుకొని చనిపోయే సమయంలో జింక గురించి ఆలోచిస్తూ చనిపోతాడు. నెక్స్ట్ లైఫ్ లో తను జింక అయిపోతాడు. కానీ భగవంతుని కృప చూడండి ఎలా ఉంది. ఆయన తప్పు చేసి ఆధ్యాత్మికం నుంచి పతనం పొందాడు. కానీ భగవంతుడు తన పూర్వ జన్మమంతా కూడా గుర్తించాడు, ఎలా తను తప్పు చేసి ఈ జింక శరీరంలో ప్రవేశించాడు. కనుక మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదని తన సంకల్పంతో తన జీవితాన్ని అక్కడి నుంచి తను కేర్ఫుల్ గా తీసుకెళ్ళాడు. సో ఇది భగవంతుడు తనను మళ్ళీ ఆధ్యాత్మిక దారిలో పట్టుకొచ్చాడు. అలాగే మహారాజ్ చిత్రకేతు తను శివుడిని అవమానిస్తాడు. వెంటనే పార్వతీదేవి భర్తను అవమానిస్తే భార్య ఊరుకోకూడదు కాబట్టి భార్య చిత్రకేతును శపిస్తుంది, నువ్వు అసుర వంశంలో జన్మించాలి అని. చిత్రకేతు వెంటనే అసుర వంశంలో జన్మిస్తాడు. కానీ ఆ అసుర వంశంలో జన్మించిన తన భక్తి భావన, భగవంతుని వైపున భక్తి భావనను కంటిన్యూ చేస్తాడు. సో భగవంతుడు తన భక్తుడిని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. ఎప్పుడైతే మనం భక్తి మొదలు పెడతామో భగవంతుడు మనం గట్టిగా చేయబట్టుకుంటాడు. బై ఛాన్స్ మనం భగవంతుడి నుంచి తప్పుపోయినా ఆ చేయి పట్టుకొని లాక్కొని తీసుకొస్తాడు. అది భగవంతుని రక్షణ, భగవంతుని పాలన. కాబట్టి
ఎవరినైనా మనం శరణాగతి పొందాలంటే అది శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవ్వరి శరణాగతి పొందదు. ఆయన మాత్రమే మమ్మల్ని కాపాడగలుగుతాడు. ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం భక్తి మొదలు పెట్టాం కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే వరకు ఆయన మనతో పాటు ఉంటాడు. అఫ్కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనతోనే ఉంటాం మనం. సో కాబట్టి దాని తర్వాత మనం మాట్లాడిన అదే అవసరం లేదు. సో అందుకనే నారద ముని వారు చెప్తున్నారు, ఇన్ కేస్ మనం చాలా సీరియస్ గా భక్తి చేసి మనం పడిపోయినా పర్లేదు, కృష్ణుడు మళ్ళీ మమ్మల్ని పైకి తీసుకొస్తాడు. అది అసంశయం, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇదం హి విశ్వం భగవాన్ ఇవేతరో యతో జగత్ స్థాన నిరోధ సంభవాః తద్ధి స్వయం వేద భవాంస్ తథాపితే ప్రాదేశ మాత్రం భవత అనిష్టం. సో ఇక్కడ ఆయన చెప్తున్నారు, ఈ జగత్తంతా కూడా ఇదం హి విశ్వం భగవత్ ఇవేతరో, సంపూర్ణ విశ్వమంతా భగవంతుడు నడిపిస్తున్నారు. జగత్ స్థాన నిరోధ సంభవ, సృష్టి లయము స్థితి అన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఈ జగతంతా సర్వేశ్వరేశ్వర, తుమీ సర్వేశ్వరేశ్వర, ఆ భగవంతుని కీర్తి గురించి తప్ప ఇంకేమి గ్రంథాల్లో, వేద గ్రంథాల్లో రాయకూడదు. త్వం ఆత్మన ఆత్మానం అవేహి అమోఘద్రేక్, నువ్వు భగవంతుని నీళ్ళను రచించడానికి, రాయడానికి నీకు సంపూర్ణ అర్హత ఉంది. పరస్య పుంస పరమాత్మ కలాం, పరమాత్ముని గురించి మీకు అవగాహన ఉంది. ఎందుకంటే అజం ప్రజాతం జగత శివాయ తన్, మీరు భగవంతుని అవతారం. మీరు మహానుభావ అభ్యుదయో దిగన్యతాం, మీరు మహానుభావులు. యాక్చువల్లీ శ్రీల ప్రభుపాదులు చెప్తారు, వ్యాస మహర్షులు భగవంతుని అవతారం. మరి ఆయనకి ఎందుకు గురువు కావాలి? ఆయన ఎందుకు నారద ముని వారి శరణం పొందారు? వ్యాస మహర్షులు భగవంతుడైనా మన అందరికి నేర్పించడానికి ఆయన ఒక గురువు శరణాగతి పొందారు. అటువంటి వారు కూడా భగవంతుని అవతారం అయినప్పటికీ కూడా గురు శరణం పొందాలి. అంటే మనం ఎవరు? మనమందరము కూడా గురు శరణం పొందాలి. ఎటువంటి గురు శరణం పొందాలి? ఎవరైతే వ్యాస మహర్షుల ప్రతినిధులు అవి ఉంటారో అటువంటి వారి శరణం పొందాలి. ఎవరో అలాటప్ప ఆయన గురువు గారు ఆయన భస్మం చూపించారు, యోగం చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశారు, ముక్కు పుట్టుకున్నారు, అది కాదు. ఎవరైతే వ్యాస మహర్షుల ప్రతినిధి, నారదులు వారి ప్రతినిధి, భగవంతుడు తప్ప ఇంకేమి వారి జీవితంలో ఇంకేమీ లేదు, అటువంటి వారి శరణం మనం. సో నారద వ్యాస మహర్షులు ఎంత గొప్పవారైనప్పటికీ ఆయన నారద ముని శరణం పొందారు, గురువు గారి శరణం పొందారు. మనమందరం కూడా ప్రామాణికమైన గురు శరణం పొందారు. ఎవరో ఫేమస్, ఆ గురువుకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఎంతో తపస్సు చేస్తాడు, హిమాలయాలో ఉంటాడు, కాదు. ప్రామాణికమైన గురు ఎవరైతే నారద ముని వ్యాస మహర్షులు. అందుకనే మనమందరం శ్రీల ప్రభుపాదుల వారి శరణాగతి పొందుతాం. ఎందుకంటే ప్రభుపాదుల వారి అటువంటి ఆచార్యుడు, ఆయనకు భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. అకించన అంటే భగవంతుడు తప్ప తన దగ్గర ఇంకేమీ లేదు. అటువంటి వారి శరణాగతి మనం పొందాలి. సో ఇలాగా నారదముని వారు వివరిస్తూ, నెక్స్ట్ నారదముని వారు ఏం చెప్తారంటే, ఆయన స్వతహాగా జీవితంలో భక్తితో ఎలా మారారు, భక్తియుతమైన ఆ వాతావరణంలో ఎలా మారారు అనే ఆయన సొంత జీవిత చరిత్ర ఆయన చెప్తారనమాట. దీని డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుంటాం. సంపూర్ణంగా నారద ముని వారి జీవిత చరిత్ర ఈరోజు సమ్మరిగా మనం తెలుసుకుంటాం. నారద ముని వారు ఒరిజినల్ గా శూద్రుని పుత్రుడు. ఆయనేమి బ్రాహ్మణ పుత్రుడు కాదు, క్షత్రియ పుత్రుడు కాదు, శూద్రుడు. శూద్రులలో కూడా కీల జాతి. వారి తల్లి ఇళ్లలోకి వెళ్ళి పని చేసేవారు. కానీ నారద ముని వారు తల్లి ఆవిడ ఇంటికి ఒకరోజు 4 మంది మహాభాగవతులు వారు ప్రవేశిస్తారు.
ఈ 4 మహాభాగవతులు అక్కడ 4 నెలల పాటు ఉండిపోతారు. చాతుర్మాసం. చాతుర్మాసం అంటే వర్షాకాలం అప్పుడు సన్యాసులు తిరగలేరు. మామూలుగా సన్యాసులు ఒక చోట ఉండకూడదు. సన్యాసులు తిరుగుతుండాలి ప్రచారం చేస్తూ. కానీ ఈ 4 నెలలు వర్షాలు పడుతుంటాయి కాబట్టి వాళ్ళు తిరగలేరు కాబట్టి ఒక చోట వాళ్ళు ఉండిపోతారు. అలాగా 4 నెలలు చాతుర్మాసము వారు నారద ముని వారి ఇంటిలో వారు చేస్తారని. వారి ఇంట్లో ఉన్నారు కదా, వారి తల్లి వారికి సేవిస్తుండేది. వాళ్ళకి కావాల్సిన యజ్ఞ పదార్థాలు, వాళ్ళకి కావాల్సిన భోజనము తయారు చేస్తూ, ఆవిడికి అసిస్టెంట్ గా నారద ముని వారు తన తల్లికి సహాయం చేస్తుండేవారు. అలాగా నారద ముని వారు మహాభాగవతుల సేవ చేసి, అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని సేవ కన్నా ముందు భగవంతుని భక్తుల సేవ ఇంపార్టెంట్. భగవంతుని భక్తుల సేవ లేకుండా భగవంతుని భక్తి సాధ్యమే లేదు. సో ఇది నారద ముని వారు చెప్పారు. ఆదౌ శ్రద్ధ తత సాధు సంఘ. సాధు సంఘ ఇంపార్టెంట్. సాధు సంఘంలో భజన క్రియ. సో నారద ముని వారు ఆ సాధు సంఘంలో వారందరికీ సేవిస్తుండగా వారు వారి కరుణతో ఒకరోజు నారద మునికు వారు వారి మహాప్రసాదాన్ని వారికి ఇచ్చారు. కరుణను అంటే వారు తింటున్న ఎంగిలి మెతుకులు వాళ్ళకి ఇచ్చారు. నారద ముని వారు ఎప్పుడైతే అది తిన్నారో వారి అంతరంగంలో సంపూర్ణంగా పరివర్తన జరిగింది. ఆయనలో ఉన్న కల్మషం అంతా కూడా సమాప్తమైపోయింది. అలాగా నారద ముని వారు ఆ మహాభాగవతుల కృపతో వారికి భక్తి సేవ చేస్తూ వారి మనసులో వారి అంతరంగంలో ఉన్న భక్తి ఉద్భవించింది. సో నారద ముని ఆయనేం పెద్ద ఋషులు కాదు పూర్వజన్మంలో, ఆయన ఒక శూద్రుని పుత్రుడు. కానీ భక్తుల సంఘంలో ఆ భక్తి సేవ చేస్తూ భక్తి శక్తితో ఆయన అద్భుతమైన భక్తుడు. ఈ రోజుకి నారద ముని దేవ ఋషి అంటారు. ఋషులలో ఋషి, భక్తులలో ఉత్తమమైన భక్తుడు. మనము ఆయనను ఆదరిస్తాం. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. సో నారద ముని వారు దీన్ని వివరిస్తూ ఆయన చెప్తారు, ఒకరోజు ఆయన తల్లి పాము కాటుతో చనిపోతుంది హఠాత్తుగా. అయినప్పటికీ తల్లి ఒకే ఒక్క తల్లి, ఈ అబ్బాయి 5 ఏళ్ల పిల్లాడు, ఎంత బాధ కలుగుంటుంది, అనాథుడైపోయాడు. కానీ తనలో ఏ భయం కలిగించలేదు. ఎందుకంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం కలిగింది. ఎలా కలిగింది? ఆ భక్తి వేదాంతులు మహాభాగవతులు ప్రసాదించిన నిష్ఠతో. కాబట్టి ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టి భగవత్ సాక్షాత్కారం పొంది నారదులుగా నెక్స్ట్ జన్మలో జన్మించారు. సో నారద ముని ప్రతిసారి బ్రహ్మదేవుడు సృష్టి అయినప్పుడల్లా నారద ముని శాశ్వతంగా ఆయన ప్రతి విశ్వంలో ఆయన ప్రవేశిస్తాడు. అంత శక్తిని నారద ముని వారు పొందగలిగారు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఒక శూద్రుని పుత్రుడు. అంటే శూద్రులైనా కానీ చండాలునైనా కానీ భక్తిని వాళ్ళు చేయగలిగితే ఆ భక్తిలో ఉన్న పవర్ ఎటువంటిదంటే ఎవరైనా కూడా ఉత్తమమైన భక్తులు అవ్వగలరు. సో నెక్స్ట్ వీక్ మనము కంప్లీట్ గా నారద ముని యొక్క స్టోరీ, ఆయన జీవిత చరిత్రను విని మనమందరం మనం ఎంకరేజ్ మనం తీసుకుందాం. సో నెక్స్ట్ నారద ముని వారు ఇలాగా ఆయన ఓన్ లైఫ్ ఎలా మారింది భక్తి యొక్క పవర్ తో, అండ్ ఆ ఒక భక్తి గురించి మాత్రమే వివరించి వేదాల్లో ఆయన ఇంకొక గ్రంథాన్ని రాయాలి, శ్రీమద్ భాగవతాన్ని రాయాలి. భాగవతంలో భక్తి తప్ప ఇంకేం ఉండకూడదు అనే ఆదేశించి ఆయన తన స్వధామానికి వెళ్ళిపోతారు. అప్పుడు వ్యాస మహర్షి ఆయన తపస్సులో కూర్చుంటారు. దీర్ఘంగా ధ్యానం చేస్తూ ఆ భగవంతుని మీద కేంద్రీకృతం చేసి ఆ భగవంతుని ధ్యానం సంపూర్ణంగా సమాధిలోకి వెళ్ళి ఆయన
భక్తి యోగేన మనసి సమ్యక్ వివసితో సమ్యక్ ప్రణిహితే అమలే. అమలే అంటే ఏ కల్మషం లేకుండా, సమ్యక్ పర్ఫెక్ట్ గా, భక్తి యోగేన మనసి మనసంతా కూడా ఆ భక్తి యోగం నింపుకొని, ఇందాక నారదముని చెప్పారు భక్తి అనేది అంత పవర్ఫుల్, భక్తి యోగం అంటే అంత పవర్ఫుల్. ఆ భక్తి యోగం అంతా కూడా మనసులో నింపుకొని ఆ పవిత్రమైన మనసుతో ఆయన భగవంతుని మీద ధ్యానం చేయటం మొదలు పెట్టినప్పుడు అపశ్యత్ పురుషం పూర్ణం మాయా చదత్ అపాశ్రయం, వెంటనే ఆయన శ్రీకృష్ణుని సందర్శనం చేస్తారు. భగవంతుడు ప్రత్యక్షంగా, కానీ భగవంతుడే కనిపించట్లేదు, భగవంతుని వెనకాల మాయాశక్తి కూడా కనిపించింది. భగవంతుని వెనకాల హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి మాతాజీ. భగవంతుని వెనకాల మాయాశక్తి. ఏ మాయాశక్తి? భగవంతుని ఛాయ. ఇప్పుడు నేను, నా శరీరం ఒరిజినల్, నా శరీరానికి ఛాయ, అది ఒరిజినల్ కాదు, ఛాయ అంటే నా మీద డిపెండ్ అయి ఉంది. సో అలాగా భగవంతుని శక్తి మాయాశక్తి. సో వ్యాస మహర్షులు శ్రీకృష్ణుని చూశారు, శ్రీకృష్ణుని మాయాశక్తి కూడా చూశారు. శ్రీకృష్ణుడు లేకుండా మాయాశక్తి లేదు. అంటే శ్రీకృష్ణుని వెనక భాగంలో మాయ ఉంటుంది, ముందు కృష్ణుడు ఉన్నాడు. మనం ముందు కృష్ణుడు ముందుంటే మాయ ఉండదు, కృష్ణుడి వెనక మాయ ఉంది. మనం కృష్ణుడి వెనక వెళ్ళిపోతే మాయ పట్టుకుంటుంది. సో వ్యాస మహర్షులు కృష్ణుని చూశారు, మాయాశక్తిని కూడా చూశారు. ఆ మాయాశక్తి సుమతి మాతాజీ చేసుకోండి. హరే కృష్ణ. ఓకే, సో అలాగా సో మాయాశక్తిని కూడా చూడగలిగారు. చూస్తున్నారు జీవులందరినీ మోహితం, అందరినీ మాయలో పెట్టేసింది. ఏంటది మాయా? నేను ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించినంత నాది, అన్నిటిని నేను వశించాలి, నేను భుజించాలి. యయా సమ్మోహిత జీవా, జీవులన్నిటినీ సమ్మోహిత. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అని మనం చెప్పామనుకోండి, ఎలా ఆత్మ ప్రభు, నేను ఈ శరీరమే కదా. ఎందుకు ఆ కన్విక్షన్ ఉంది మనకు? ఎందుకంటే అది మాయా ఒక సమ్మోహనం శక్తి. సో వ్యాస మహర్షులు కృష్ణుని చూశారు, కృష్ణుడు వెనకాల ఉన్న మాయాశక్తిని చూశారు, ఆ మాయాశక్తి ప్రభావం కూడా చూడగలిగారు. అండ్ పరోపి మనుతే అనర్థం తత్కృతం చాపి పద్ధతే, దానికి పరిష్కారం కూడా చూశాడు. ఏంటది పరిష్కారము? మాయతో పరిష్కారం ఏకైక ఏంటది? భక్తి యోగం. అనర్థ ఉపశమం సాక్షా భక్తి యోగం అదోక్షజే లోకస్య జానతో విద్వాంస్ చక్రే సాత్వత సంహిత. అనర్థం, యాక్చువల్లీ శరీరం ఒక అనర్థం, ఇది నేను కాదు. కానీ నేనేమనుకుంటున్నాను, ఇది నాది, ఇది లేకుండా నేను ఉండలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేకుండా 10 సంవత్సరాల వెనకాల ఎంతో మంది మనం ఎన్ని రోజులు గడిపామో. కానీ ఇప్పుడు మొబైల్ లేకుండా లైఫ్ ఉందా మనం అనుకుంటాం, టీవీ లేకుండా లైఫ్ ఉందా, ఇంటర్నెట్ లేకుండా ఇదంతా కూడా అనర్థ, అంటే అవసరం లేనివి ఇవంతా. అలాగే శరీరం కూడా అనవసరం, అవసరమే లేదు. సో అనర్థ ఉపశమం, అనర్థంతో పాటు ఉపశమం, నిండిపోయారు జీవులు. భక్తి యోగం అదోక్షజే, ఇది మాయా ఒక ప్రభావం వల్ల. దానికి పరిష్కారం, దానికి మెడిసిన్, ఒక్క మెడిసిన్ ఏంటది? భక్తి యోగం. లోకస్య అజానత, ప్రజలకి తెలియదు అజానత, విద్వాంస్. కానీ వ్యాస మహర్షులు విద్వాంసులు కాబట్టి ఆయన సాత్వత సంహిత భాగవతాన్ని ఆయన రచించారు. ఎవరి కోసం భాగవతాన్ని రచించారు? అజ్ఞానులు, మనలాంటి అజ్ఞానుల కోసం. దానిలో భక్తి యోగాను నింపుతూ, ఎందుకంటే ఆ భక్తి యోగ ద్వారా మాత్రమే మనలో ఉన్న ఆ రోగం, మాయా రోగం, భవరోగం, సమ్మోహన రోగం నుంచి మనం బయటపడతాం.
యస్యాహం వై శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమ పురుషుని దివ్యమైన వాక్యాలు మనం వినగలుగుతామో భక్తి ఉత్పద్యతే, మన అంతరంగంలో ఉన్న భక్తి ఉత్పద్యతే, ఉద్భవిస్తుంది. అప్పుడు శోక మోహ భయ, శోకం పోతుంది, మోహం పోతుంది, భయ కూడా పోతుంది. చూడండి, మనం ఒక్కొక్కసారి మీ జీవితం అంతా శోకంలో ఉందంటాం, జీవితం అంతా మోహంలో ఉందంటాం, లేదా భయం అంతా నింటుందంట. ఈ మూడింటి నుంచి మనం బయటికి పడాలి ఖచ్చితంగా. ఒకే ఒక్క మార్గం, అది భక్తి యోగం అదోక్షజే కృష్ణ పరమ పురుషే భక్తి ఉత్పద్యతే. ఎప్పుడైతే భక్తి భావన మన మనసులో పెరుగుతుందో ఆటోమేటిక్లీ శోక మోహ భయ. నారద ముని వారిలో కూడా అలాగే జరిగింది. నారద మునికు తన తల్లి వైపు ఆసక్తి ఉండేది, అనురాగం ఉండేది. కానీ భక్తి వల్ల ఆ శోకం పోయింది, తల్లి పోగొట్టుకున్న శోకము పోయింది, ఆ మోహం పోయింది, ఆ భయం కూడా పోయింది. మనమందరము కూడా భక్తులయ్యామంటే ఆటోమేటిక్లీ మనం కూడా శోక మోహ భయ ఉపహ ఫినిష్. అండ్ అలా మనం చేరాలంటే గురువు గారి శరణంలో మనము, భక్తుల సంఘంలో మనం భాగవతాన్ని వినాలి, భాగవతం చదువు. ఆ భాగవతం రచించిన ముఖ్య ఉద్దేశం దీనికోసం. మనం ఆల్రెడీ పెద్ద రోగంలో మనం చిక్కులుకున్నాం, బంధంలో చిక్కులుకున్నాం. ఆ చిక్కుతో బయటికి పడాలంటే భాగవతం అనేది ఏకైక మార్గం. సో వ్యాస మహర్షులు ఎప్పుడైతే శ్రీకృష్ణుని చూశారు, శ్రీకృష్ణుని మాయశక్తి చూశారు, ఆ మాయశక్తి ప్రభావంతో జీవుల మీద జరుగుతున్న సమ్మోహాన్ని చూశారు, అండ్ దాని సొల్యూషన్ కూడా ఆయన చూడగలిగారు. ఆ సొల్యూషన్ ఆయన తీసుకొని భాగవతంలో సంపూర్ణంగా ఆ ఒకే ఒక్క ధ్యేయంతో భాగవతం, భక్తి యోగం తప్ప ఇంకే డైవర్షన్ ఉండకూడదని భాగవతాన్ని రచించారు. సో వేద గ్రంథాలు మనం చదివితే దేవతారాధనతో డైవర్ట్ అయిపోవచ్చు, లేదంటే మిగతా ఐహిక సుఖాల నుంచి డైవర్ట్ అయిపోవచ్చు. కానీ భాగవతం ఎవరైతే చదువుతారో శ్రీకృష్ణుని భక్తి తప్ప ఇంకేమీ నేర్చుకోలేడు, తనకు డైవర్షన్ సాధ్యము. సో సంహిత భాగవతి కృతవా అనుక్రమ్య చాత్మజం సుఖం. సో వ్యాస మహర్షులు సంహిత భాగవతి, ఆ భాగవతాన్ని రచనం మొదలు పెట్టారు. అంతేకాకుండా శుకం అధ్యాపయం ఆశ నివృత్తి నిరతం ముని, శుకముని వారు కూడా ఆయన బోధించారు ఇదే భాగవతం. శుకం అధ్యాపయం ఆశ, ఏ భాగవతాన్ని ఆయన రచించి ఇది ఆయన సుపుత్రులైన శుకముని వారు బోధించారు. అండ్ అలాగా సంపూర్ణంగా శ్రీమద్ భాగవతము శుకుముని వారు మహారాజు పరీక్షితులు బోధించారు. మహారాజు పరీక్షితులు బోధిస్తుండగా సూత గోస్వామి దాన్ని విన్నారు. సూత గోస్వామి వారు నైమిషారణ్యంలో శౌనక ఋషులు వారందరికీ బోధించారు. ఆ బోధించడమే ఈరోజు మనం శ్రీమద్ భాగవత రూపంలో మనం వింటున్నాం అన్నమాట. సో ఇది సంపూర్ణ శ్రీమద్ భాగవతం రచనకు రహస్యం అన్నమాట. సో అందరూ దయచేసి మళ్ళీ ఈ భాగవతాన్ని ఈరోజు నేను డిస్కస్ చేసింది 5వ అధ్యాయము, కొంత భాగం 6వ అధ్యాయము, కొంత భాగం 7వ అధ్యాయము. నెక్స్ట్ వీక్ మనము 6వ అధ్యాయంలో నారద ముని వారి జీవిత చరిత్ర ఉంది కంప్లీట్ గా, దాని గురించి మనం వింటాం. అండ్ దాని తర్వాత ఆయన జన్మ, మహారాజు పరీక్షితులు ఎలాగ భాగవతాన్ని వినడానికి ఆయన జీవితం మారింది. ఆయన పెద్ద రాజులు ఎలా భాగవతం వింటారు, సో ఎలా శుకుముని వారిని కలిశారు, ఎలా భాగవతం విన్నారు, అండ్ కొంత భాగం మహాభారతం కూడా దీంట్లో స్టోరీ వస్తుంది అనమాట. మనం వాటి గురించి అంతా డీటెయిల్ గా విన్నాం. సో ఎవరికి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వాయిస్ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది. ప్రభుజీ ఇప్పుడు నారద ముని వ్యాస మహర్షుల వారికి అతను చేసిన తప్పు ఏంటో మిగతా ఇప్పుడు
ధర్మార్థ కామ మోక్షాల గురించి ఆ, ప్రస్తావించారు కదా ఇంకా గ్రంథాల్లో. అది ఆయన ఆయన రచించక ముందే చెప్పుంటే ప్రజల్లోకి ఇంత ఇంత వచ్చి వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ని ఇగ్నోర్ చేసి మళ్ళీ దాన్ని అలా వెళ్లకుండా ఉండేవాళ్ళేమో కదా. అలా ఎందుకు జరగలేదు? మాతాజీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అంత క్యూర్ అంటారు కదా. సో మాతాజీ ఇప్పుడు మనము నా వ్యాస మహర్షులు తప్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వ్యాస మహర్షులు తప్పు చేయడం సాధ్యమే లేదు, ఎందుకంటే ఆయన భగవంతుని అవతారం. కరెక్ట్ కదా? భగవంతుడు తప్పు చేస్తాడా? సాధ్యమే లేదు. సో యాక్చువల్లీ ఇక్కడ వ్యాస మహర్షులు తప్పు చేయలేదు. ఇదొక లీలలో, భగవంతుని లీలలో ఒక భాగం ఇదంతా కూడా. వ్యాస మహర్షులు తప్పు చేసి తన గురుగారి దగ్గర శరణం పొంది మళ్ళీ ఆ గురుగారి దగ్గర ఆ సమాధానం, భాగవతానికి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆ భాగవతాన్ని రచించడానికి ఇవంతా కూడా ఒక లీల. మనం అనుకోకూడదు, ఓ వ్యాస మహర్షులు కూడా తప్పు చేశారు, సో భగవంతుడు కూడా తప్పు చేస్తాడు. అలా కాదు. వ్యాస మహర్షులు ఇదొక భాగం, ఇదొకంత మొత్తం లీలలు అన్నమాట. సో వ్యాస మహర్షులు చేసిన తప్పు కూడా, అది కూడా ఆయన ఇంటెన్షనల్ గా చేశారు. భగవంతుడు ఆయన ద్వారా చేయించారు. అండ్ నారద ముని ద్వారా సరి చేయించారు అది. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్టోరీ అంతా వింటున్నాం కదా, ఈ స్టోరీ వినేవాళ్ళమే కాదు, అప్పుడు భక్తి యోగం గురించి ప్రాముఖ్యత మనకు తెలిసేదే కాదు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని ఒక లీల అన్నమాట. రచించిన ఒక లీల. దేనితో మనం భగవంతుని చర్చ మనం చేసుకోగలము, భక్తి యోగం ఒక ప్రాముఖ్యత మనం తెలుసుకోగలము, అలా అన్నమాట. ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. భగవంతుని లీలల్లో ఎప్పుడు కూడా భక్తులతో తప్పు చేయించి భగవంతుడు ఆ భక్తుల తప్పుని గురుగారి ద్వారా లేదంటే భగవంతుని ద్వారా సరిచేసి, మీరు ఏ లీల అయినా చూడండి. సపోజ్ మనం మహాభారతం, భగవద్గీత తీసుకోండి. అర్జునుడు మహాభాగవతుడు, సంపూర్ణంగా కృష్ణుని శరణాగతిలో ఉన్నాడు, ఎప్పుడూ భగవంతుని సాంగత్యమే. అయినప్పటికీ అర్జునుడు భగవంతుని పక్కన ఉన్నవాడు అజ్ఞానంలో ఎలా పడ్డాడు? ఎందుకంటే కృష్ణుడు తనను అజ్ఞానంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు అజ్ఞానంలో? ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాలి ప్రజలకు, కానీ భగవద్గీత ప్రజలకు డైరెక్ట్ గా బోధిస్తే ఎవరు వినరు. కాబట్టి అర్జునుడిని ఒక క్లిష్టమైన పరిస్థితికి తీసుకొచ్చి అర్జునుని ద్వారా మనకు భగవద్గీతను బోధించాడు. సో ఇది భగవంతుని లీలలో రచన. ఇదంతా లీల రచన అనమాట. ప్రజలందరికీ ఒక విధానంగా భగవంతుని స్టోరీస్, భగవంతుని కీర్తిని వినడానికి, భగవంతుని ఆయన లీలల్లో ప్రాముఖ్యతను తెలియడానికి, భక్తి యోగ ప్రాముఖ్యత తెలియడానికి ఈ లీలలన్నీ కూడా రచిస్తారు. అదర్వైజ్ మనం అపరాధం చేయకూడదు. అర్జునుడు ఎలా తప్పు చేస్తాడు, అర్జునుడు ఎలా కన్ఫ్యూజన్ లో వచ్చాడు? అర్జున్ని భగవంతుడు అజ్ఞానంలో పెట్టి మనలాంటి సామాన్య జీవుడిగా మాట్లాడిస్తున్నాడు కృష్ణుడు. అలాగనే అదే భగవంతుడు వ్యాస మహర్షుల ద్వారా, వ్యాస మహర్షులు ఆయన అవతారమే, ఆయన ద్వారా ఇలాంటి తప్పు చేయించి నారద ముని ద్వారా నేర్పించి, నారద ముని ద్వారా చాలా ఇంపార్టెంట్ భక్తి యోగం తన ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఇదంతా కూడా ఒక లీల మాట రచించింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో మనం చూస్తాం, మహారాజ్ పరీక్షితుడు కూడా మహాభాగవతుడు, కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన తప్పు చేస్తాడు. ఆ తప్పు వల్ల తను శపింపబోతాడు. ఆ శాపం వల్లే తను భాగవతం వినడానికి తనకు అవకాశం దక్కుతుంది. సో చాలా మంది ప్రశ్నిస్తారు, మహారాజు పరీక్షితుడు తప్పు ఎలా చేశారు? తప్పు చేయడం సాధ్యం లేదు, కానీ భగవంతుని ప్రేరణతో ఆ తప్పు చేయించాడు భగవంతుడు. మన జీవితం అలాంటిది కాదా? మనం చెప్పకూడదు, ప్రభువు నేను తప్పు చేశాను, కృష్ణుడు అంత చేయించాడు. ఆహా, మన జీవితము మన స్వార్థంతో నడిపిస్తున్నాం. వారి జీవితము భగవంతునికి అంకితమైంది.
భగవంతుని వారి లైఫ్ కంట్రోల్ చేస్తుంది. మనకు వారికి తేడా. సో చాలా మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సో వ్యాస మహర్షులు ఎంత భగవంతుని లీలలో ఒక రచన అన్నమాట. ఆయన తప్పు చేయించింది భగవంతుడి ద్వారా చేయించారు, నారద ముని ద్వారా ఆ తప్పుని తెలియజేసుకోవడానికి. ఇవంతా కూడా మనం వినడానికి ఇది ఒక మనకు అవకాశము. అండ్ భక్తి యోగం అనేది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవటానికి మనకు ఇదంతా కూడా ఒక స్టోరీ. అవును ప్రభుజీ, అది లీలలో భాగమే కానీ తప్పు కాదు. మాతాజీ అది లీలలో భాగమే గాని తప్పు కాదు. తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు. అదే అదే తప్పు అని అనకూడదు కదా దాన్ని. తప్పు అనకూడదు, తప్పు కాదు. అంటే చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక పదాలు ఉన్నాయి, గుడ్, బెటర్, బెస్ట్. ఓకే, వ్యాస మహర్షులు ఏం చేశారు? ఆయన గుడ్ ఇచ్చారు, బెటర్ ఇచ్చారు, బెస్ట్ ఇవ్వలేదు. సో జీవితంలో మనకు కన్ఫ్యూజన్ అనేది బ్యాడ్ గుడ్ మధ్యలో రాదు, పాపము పుణ్యం మధ్యలో మనకు కన్ఫ్యూజన్ ఉండదు. పాపం అంటే పాపమే, పుణ్యం అంటే పుణ్యమే, కన్ఫ్యూజన్ ఉండదు. కానీ పుణ్యంలో వెరైటీస్ ఉంటుంది కదా, దాంట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ పుణ్యం చేయాలా, ఆ పుణ్యం చేయాలా. సో వ్యాస మహర్షులు ఏం చేశారు? ఆయన బెస్ట్ ఇవ్వలేదు, ఆయన గుడ్ ఇచ్చారు, బెటర్ ఇచ్చారు, కానీ బెస్ట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు అది మనం తప్పవనలేము. తప్పెప్పుడు అవుతుంది? ఎప్పుడైతే వ్యాస మహర్షులు పాపం చెప్తారు, పాపం గురించి పాపం చేయండి అని చెప్తారు. ఆయన పాపం చెప్పలేదు, ఆయన గుడ్ ఇచ్చారు, బెటర్ ఇచ్చారు, కానీ బెస్ట్ ఆయన ఇవ్వలేదు. సో నారద ముని ఏం చేస్తున్నారు ఇక్కడ? వ్యాస మహర్షుల ద్వారా బెస్ట్, ఆయనలో ఉన్న బెస్ట్ నేను తీసుకొచ్చాను. సో ఇదంతా ఒక లీల. గురువు గారు లేకుండా మనం ఆధ్యాత్మికంలో ఎదగలేము. గురువు గారు లేకుండా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, మనం మహాభాగవతులు అయి ఉండొచ్చు, మనం భగవంతుని అవతారం అయినప్పటికీ కూడా మనం గురువు గారి శరణం పొంది మనం తప్పుని మనం తెలుసుకోవాలి. ఓకే, తప్పు చేయటంలో మనం ఏమంటారు, హెసిటేట్ చేయకూడదు. తప్పును ఒప్పుకోవాలి, మన తప్పును మనం ఒప్పుకోవాలి. సో నారద ముని, వ్యాస మహర్షులు ఆయన గుడ్ ఇచ్చారు, బెటర్ ఇచ్చారు, కానీ బెస్ట్ ఆయన తగ్గించారు, ఆయన ఇవ్వలేదు. కాబట్టి గుడ్డుకి బెస్ట్ కి మధ్యలో గుడ్ కన్నా బెస్ట్ బెటర్. కాబట్టి ఆయన బెస్ట్ ఇవ్వలేదు, కాబట్టి తప్పు చేశారు. ఈ ఒక్క సందర్భంలో చెప్పగలుగుతుంది. అదర్వైజ్ వ్యాస మహర్షులు తప్పు చేయడం సాధ్యమే లేదు. ఆయన భగవంతుడు, ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవుని ఒక అవతారం ఆయన. కానీ ఈ నీళ్ళల్లో మనం నేర్చుకోవడానికి మనకు ఒక అవకాశం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకేదైనా ప్రశ్న ఉందా? సో నెక్స్ట్ వీక్ మనము నారద ముని వారి భక్తులు తప్పు చేసినప్పటికీ అది మనం తప్పు అనుకోకూడదు. ఉదాహరణంగా బ్రహ్మదేవుడు, ఆయన సుపుత్రిక ఆవిడ వెంట కామంతో వెళ్తాడు. మనం దానికి బ్రహ్మదేవుడు అని బ్రహ్మదేవుడు అలా కాదు, అదంతా కూడా భగవంతుని లీలలో భాగం. సో ఇదంతా కూడా వ్యాస మహర్షుల గురించి తప్పు చేసినట్టు మనం చెప్తున్నాము, ఈ యొక్క సందర్భంలో చెప్తున్నామే గాని వ్యాస మహర్షులు తప్పు చేశారని ఆయన పట్టించుకోక కాదు. అదొక లీలలో భాగం. దీన్ని సంపూర్ణంగా మనం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ की जय, श्री श्री निताय गौरंग की जय, विश्व गुरु श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय।